జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమంలో ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన చైతన్య స్ఫూర్తి అందశ్రీ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో పోలీసు లాంఛనాలతో ఆఖరి ఘట్టాన్ని నిర్వహించారు. అన్యాయంపై గలమెత్తిన జనగర్జన సామాన్యుడి జీవితాన్ని అక్షరాలుగా మార్చిన అక్షర సూర్యుడు కడసారి చూపు కోసం అశేష ప్రజానీకం తరలివచ్చారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు సాహితీ శిఖరానికి తుది వీడ్కోలు పలికారు. అందశ్రీ రాసిన జయ జయ హే గీతాన్ని పాఠ్యాంశంగా చేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో యువతను ఉర్రూతలూగించిన ఉద్యమ గొంతుక ఇక సెలవంటూ వెళ్లిపోయింది. సోమవారం కన్నుమూసిన ప్రజాకవికి ఘట్కేసర్లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రజల సందర్శనార్థం లాలాపేట్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఉంచిన పార్థివ దేహానికి పోలీసుల గౌరవ వందనం అనంతరం అంతిమ సంస్కారాలు నిర్వహించే ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ వరకు అంతిమయాత్రను నిర్వహించారు. తార్నాక ఉప్పల్ మీదుగా ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్ వరకు సాగిన అంతిమయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తరలి వచ్చిన సాహితీ ప్రియులు, అభిమానులు, ప్రజలు దారి పొడుగునా సాహితీ శిఖరానికి కడసారి వీడ్కోలు పలికారు. పల్లె పదాల సహజత్వంతోనే విశ్వజనీన సత్యాలను ఆవిష్కరించిన అందశ్రీకి మరణం లేదంటూ నినదించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటతో ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన చైతన్య స్ఫూర్తికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడసారి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అందరి నోట పాటైన కవిరేడు పాడే మోశారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సాహితీ ప్రియులు, అభిమానులు, ప్రజలు కలం వీరుడికి కన్నీటి వందనం సమర్పించారు. మనుషుల మనస్సులు మానవత్వంతో నిండిపోవాలని, మరో మనిషి పట్ల ప్రేమతో స్పందించగలగాలని ఆకాంక్షించిన ప్రజాకవి సామాన్యుడి జీవితాన్ని అక్షరాలుగా మార్చారు. బీడువారిన బతుకుల్లో ఆశల విత్తనాల్ని నాటారు. పాటే ప్రాణంగా, పదమే ప్రపంచంగా తిరిగిన అందశ్రీ భౌతికంగా దూరమైన ఆయన పాట అజరామరం. బడుగుల వేదనాభరిత జీవిత గాథలను ఎలుగెత్తి చాటిన ఆ గొంతుక జీవనంలోనే నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. పశువుల కాపరి నుంచి చదువుల పాఠమైన ఆయన చరిత్ర భవిష్యత్ తరాలకు స్ఫూర్తి పాఠమై నిలుస్తుంది.